నమస్కారం ఫ్రెండ్స్. సో నేను మాట్లాడేది ఏంటంటే ఈ జర్నలిజం అనే వృత్తి గురించి. ఓకే, సో జర్నలిజం అనేది నాకు తెలిసిన కాడికి ఓకే అత్యంత పవిత్రమైనటువంటి వృత్తి కదా, ప్రొఫెషన్. ఓకే, ఒక డాక్టర్ ఎట్లయితే అత్యంత పవిత్రమైందో అట్లనే ఒక పైలట్ అంటే ప్రాణాలని కాపాడేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే డాక్టర్ కావచ్చు, ఓకే, లేకపోతే ఈ యొక్క సర్జన్ డాక్టర్ అన్న ఒకటే, అట్లనే పైలట్ కావచ్చు. అంటే మన ప్రాణాలందరి వాళ్ళ చేతిలో ఉంటాయి. ఓకే, అట్లాంటిది మన అందరి యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని నడిపేటువంటి 4 మూల స్తంభాలు ఏవి అంటే ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వస్తారు. ఓకే, ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఓకే, అదేవిధంగా జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ, కోర్టు. ఓకే, అట్లనే పోలీస్ వ్యవస్థ. ఓకే, అంటే లా మేకర్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అండ్ మేక్ ష్యూర్ ద లా who can give the ratify the justice. ఓకే, సో who can give the justice, న్యాయాన్ని ఇచ్చేవారు, న్యాయవాదులు. వీళ్ళు కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వాలని ప్రశ్నించి ఈ యొక్క అన్ని సంస్థల్ని ప్రశ్నించి ప్రజాస్వామిక వ్యవస్థల్ని ప్రశ్నించి ఏది పని చేసేటట్టు చేసేటోడు, అట్లనే ప్రజలకి సరైనటువంటి నిష్పక్షపాతమైన సమాచారాన్ని అందించేవాడు, అంటే ప్రజలని ప్రభువులని కలిపేవాడు. అట్లనే ప్రభువుల యొక్క సంస్థల్ని ప్రజల ట్యాక్సులు సద్వినియోగమయ్యేటట్టు చూసేవాడు, ప్రజల యొక్క ఆ యొక్క ప్రజాస్వామిక వ్యవస్థలని అన్నింటినీ సక్రమంగా నడిపించడంలో, అందులో ఉండే సమాచారాన్ని ప్రజలకు చేరవేర్చడంలో కీలక పాత్ర పోషించేవాడు జర్నలిస్ట్. ఓకే కదా, అవునా కదా, విలేకరి. సో జర్నలిజం అనేది అంత పవిత్రమైంది. ఓకే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. అట్లాంటి వృత్తిని ఇవాళ వ్యభిచార వృత్తి కంటే అధ్వానంగా చేస్తారు. పడుపు వృత్తి కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్న కొందరి మూర్ఖ సంస్థలు కానీ, యూట్యూబ్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ, సోషల్ మీడియా అంటే జర్నలిజం అనేది ఇండివిజువల్స్ ఒక పార్టీకి బయాస్డ్ కార్యకర్తలు, లేకపోతే ఒక పార్టీ మీద అభిమానం ఉండడం వేరు, ఇండిపెండెంట్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషన్. ఓకే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఓకే, అతనికి నచ్చిన వ్యక్తి వచ్చినా నచ్చని వ్యక్తి వచ్చినా, he has to give the same equal treatment. It is a profession. Okay, avuna kada, you should not be biased. Okay, it should be unbiased. Same thing with edi journalism. ముచ్చటను ఉన్నదన్నట్టు చెప్పాలి. 2 ప్రభుత్వాలని ప్రశ్నించి, ఎవరు అధికారం ఉన్న పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి పని చేయించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ప్రజలకి అందజేసేటట్టు తెలియజేయాలి కదా. ఇదే చేయాల్సింది జర్నలిజం. అట్లాంటిది కొందరు పడుపు వృత్తి కంటే అధ్వానంగా చేస్తున్నారు. ఎవరో నేను చెప్తా. ఇప్పుడు యోయో టీవీ వాడు ఉన్నాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? బీజేపీని. యోయో టీవీ వాడు మీరు ఎప్పుడన్నా ప్రశ్నించంగా చూసిర్రా? ఓకే, సో అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించంగా చూసిర్రా? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్సులు మనం కడతలేమా కదా? మన యొక్క చాలా శాఖలు కేంద్ర అధీనంలో ఉన్నాయా లేవా? మరి ఎక్కువ 35 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానిది, రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్లు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువ ప్రశ్నించి ఎక్కువ పని చేయించాలి. తక్కువ బడ్జెట్ ఉన్నని తక్కువ ప్రశ్నించాలి, ఎక్కువ బడ్జెట్ ఉన్నని ఎక్కువ ప్రశ్నించాలి. మరి అట్లాంటిది ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ నీచులు, ఈ నికృష్టులు ప్రొఫెషన్ అనే వృత్తి, జర్నలిజం అనే అత్యంత పవిత్ర వృత్తిని పడుపు వృత్తి కంటే నీచంగా మార్చినటువంటి యోయో టీవీ వాడు కానీ, V6 వాడు కానీ, ఎప్పుడన్నా V6 వాడు కేసీఆర్ని ప్రశ్నిస్తారు తప్ప ఏనాడన్నా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండా V6 నా కొడుకు? ఓకే, వాడు ఎవరు నడుపుతున్నాడు? చెప్పిన కదా, 4 కులాలు బీజేపీకి గుడ్డిగా సంకనాకుతున్నారు. ఓకే, ఎందుకంటే ఆయా కులాలకు సంబంధించి, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ని కూనీ చేస్తున్నారు. ఓకే, మాలోళ్ళు దేడుషారు చేసి దళితకు రావాల్సిన 16%ని మాదిగ సోదరులకు రాకుండా దొబ్బు చేస్తున్నారు. ఈ గడ్డం వివేక్ అనేటోడు V6 వాడు గుడ్డిగా సపోర్ట్ చేస్తుండు. ఓకే, బీజేపీకి. వాళ్ళ అయ్యనేమో వెంకటస్వామి కాంగ్రెస్లో ఉన్నాడు. ఓకే, కానీ ఈడు అట్లా చేస్తున్నాడు, చెత్త నా కొడుకు. బీజేపీ యొక్క ఏ లోపాలను ప్రశ్నించాడు? ఇప్పుడు ఫామ్ లాస్ వచ్చినాయి కరెక్ట్ అని చెప్తారు, ఫామ్ లాస్ రివర్స్ చేసినాయి కూడా మరి అది తప్పని చెప్పాలి కదా.
సో అట్లాంటి గలీజ్ నా కొడుకున్నారు. సేమ్ థింగ్ లంబడోలు. ఓకే, ఏది ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్ మొత్తాన్ని లంబడోలు తీసుకుంటున్నారు. కోయవారు మిగతా వారికి అన్యాయం చేస్తారు. వాళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, కొంతమంది షాలోడు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు నాకు తెలియదు. ఇక బాపనోడు అంటే వాడు ఆర్ఎస్ఎస్లో బీజేపీలో అన్ని కీ శాఖలలో ఉండి ఇలా అన్ని పథకాల ద్వారా పైసలు దొబ్బుతుంది ఈ బాపనోళ్ళే. కాబట్టి ఆ ఉత్తర భారతదేశం బాపనోళ్ళదే నడుస్తుంది. కాబట్టి సంచాలకులు సరసంచాలకి బాపనోళ్ళే ఉంటారు. కాబట్టి బాపనోళ్ళకి సరిగ్గా పరిపాలన మీద ఎప్పుడు అవకాశమే రాదు. కాబట్టి ఎప్పుడో చరిత్రలో 1-2 సార్లు వచ్చింది. క్షత్రియులే పరిపాలన చేసిర్రు 90% ఆఫ్ ద టైం కదా. మిగతా శూద్రులు కొన్నిసార్లు చేసిర్రు. ఛత్రపతి శివాజీ కానీ, ఏది నందవంశం కానీ, లేకపోతే ఇంకా ఏది చంద్రగుప్త వంశం కానీ. ఓకే, సో ఇట్లా కొంతమంది చేసారు చరిత్రలో. కానీ ఈ బాపనోడు తక్కువ. పుష్యమిత్ర శుంగుడు, తర్వాత కన్వ వంశం, ఇట్లా కొద్దిమందే ఉన్నారు. ఓకే, ఈ బాపనోడికి రాక అవకాశం వచ్చింది. ఓకే, ఈ 70 ఏళ్ళ స్వతంత్రంలో ఇప్పుడు ఒకసారి వచ్చింది కదా, అంతే కదా. సో వీళ్ళు చెత్త నా కొడుకులు ఏది వీళ్ళకి గుడ్డిగా సపోర్ట్ చేస్తారు. బాపనోడు, కొద్దిమంది షాలోళ్ళు కదా. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలియదు. ఓకే, వారికి ఏమొచ్చిందో మరి. ఇప్పటికి కూడా సిరిసిల్లలో గట్లనే చేనేతనే వేసుకుంటూ కూర్చున్నారు. దీనికి ఎవడేం చేసింది లేదు. ఆడెందుకు సపోర్ట్ చేస్తుంది. ఇక మాలోడు లంబడోడు ఎందుకు చేస్తుండో మీకు అర్థమైంది కదా. ఓకే కదా. లేకపోతే అంబర్పేటలో గెలవనోడు గీడెట్లా గెలుస్తున్నాడు కిషన్ రెడ్డి. ఆ క్రమంలో జర్నలిజం అనే వృత్తిని పడుపు వృత్తి కంటే నీచంగా చేస్తున్నది ఈ V6 ఓడు. ఓకే, యోయో టీవీ ఓడు. వీడి కేంద్రాన్ని ఏ రోజు కూడా ఏ సమస్య గురించి కూడా ప్రశ్నించాడు. కృష్ణా గోదావరి నీళ్ళ వాటా గురించి కానీ, ఫామ్ లాస్, ఈ యొక్క రైతుల నల్ల చట్టాల గురించి కానీ, డిమానిటేషన్ గురించి కానీ, కరోనా వచ్చి చచ్చిపోయిన విషయం కానీ, రైలు రాకపోయిన విషయం కానీ, పసుపు బోర్డు విషయం కానీ, కాజీపేటల కోచ్ ఫ్యాక్టరీ విషయం కానీ, వరద సహాయం కానీ ఏది అడగరు. ప్రత్యేక హోదా కానీ కదా, లేకపోతే ఏది రాజధానికి నిర్మాణం గురించి డబ్బుల సహాయం కానీ ఏది అడగడీడు. చెత్త నా కొడుకు కేంద్రాన్ని. ఓకే, గలీజ్ నా కొడుకు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఏది యొక్క జర్నలిజం అనే వృత్తికి నీచం చేస్తారా లుచ్చ నా కొడుకులారా. సేమ్ థింగ్. ఓకే, ఈ చింతపండు తీన్మార్ మల్లన్న వాడి తీన్మార్ మల్లన్న కదా అని పేరు. ఓకే, వాని భాషలో చెప్పాలంటే కేసీఆర్ని పట్టుకోవడం చంద్రికాక అంటాడు వాడు. వీడు మల్లికాక. ఓకే, మల్లిగాడు. ఈ మల్లిగాడు ఈయనకి అసలు ఇంటి పేరుతో సాగలిపితే చింతపండు నవీన్ అని పేరు. ఓకే, కానీ ఆయన పేరు తీన్మార్ మల్లన్న అని పెట్టుకున్నాడు. ఓకే, ఏదన్నా పెట్టుకొని ఏమన్నా వీకని ఈ తీన్మార్ మల్లిగాడు. ఓకే, ఈ చింతపండు నవీన్ గాడు. ఓకే, ఈ మల్లిగాడు, ఈ మల్లికాక ఎన్నడన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు ఆ బీజేపీని. ఇప్పుడు అరే మల్లిగా, ఇప్పుడు రైతుల చట్టాలు ముందుకు తెచ్చి వెనక తెచ్చారు కదరా. మరి ఈ ముందుకు తెచ్చి వెనక తెచ్చుట్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి నష్టం జరిగింది? తెచ్చినప్పుడు ఇవే మంచి అని చెప్పారు, ఇప్పుడు అవే చెడ్డ అని చెప్తారు. మరి ఎందుకు అడగవురా నాయన? మోడీ కాక చంద్రికాక అన్నట్టు మోడీ కాక అడగవెందుకు? వీడు ఇత్తులన్నీ వేస్తున్నాడు, వాడు ఇత్తులు కూడా వేస్తలేడు. ఈ బడ్జెట్ 2 లక్షల కోట్లే. 2 లక్షల కోట్లని గంత పొడిచి అడిగినప్పుడు మళ్ళీ కాక, మరి నువ్వు 35 లక్షల కోట్లు ఉన్న మోడీ కాకని ఎందుకు అడగవు కదా? పుట్నాలు లెక్క ఒక్కొక్క కంపెనీ పెట్టడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించారు, దాని బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎంతమంది బతికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎల్ఐసి ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత సంపాదన దొరికింది, ఎంత దేశ సంపద పెరిగింది. అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతుంటే ఎందుకు అడగవు మళ్ళీ కాక కదా? అడగాలి కదా మోడీ కాకని. వాడు ఛాయ్ అమ్మినోడు ఇవాళ దేశాన్ని అమ్ముతుంటే దేశ సంపద ఎంతమంది కరోనా వచ్చి ఇప్పటివరకు ఏ యుద్ధాలలో కూడా అంతమంది చావలేదు కావచ్చు, దాదాపు 1 కోటి మంది చచ్చిపోయారు. ఎందుకు అడగవు మళ్ళీ కాక? వ్యాక్సిన్లు వాడి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా మోడీ? మన ట్యాక్స్ డబ్బులతోటే కదా వాడు ఏది యొక్క ఆర్డర్ ఇచ్చింది. ఏ దేశం మనం ప్రచారం చేసుకుంటుందా? ఎందుకు అడగవు మళ్ళీ కాక? ఈ 35 లక్షల కోట్లు ఎందుకు మనకు కొత్త రైలు ఇవ్వని అడగవేందుకు కాక కదా? విమానం ఎందుకు ఇవ్వని, మాకు విమానాశ్రయం కట్టమని అడగవేందుకు? మా దేవాలయాలు పునరుద్ధరించమని అడగవేందుకు? ఒక నేషనల్ ప్రాజెక్ట్ మనం ఎందుకు అడగవు? వరద సాయం ఎందుకు? ఎంతసేపు కేసీఆర్ అన్నట్టు వడ్లు కొని మనకి మోడీని ఎందుకు అడగవు? చెత్త నా కొడక. నువ్వు జర్నలిస్ట్ వారా గాడిది కొడక కదా? బుద్ధి లేదు. నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోకు. సేమ్ థింగ్ ఇతడు రఘు జర్నలిస్టు. అరే రఘు జర్నలిస్టు, నువ్వు ఏది కేసీఆర్ని గంటలు ప్రశ్నిస్తావు రాబాయ్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని లిమిటెడ్ ఉన్నాయి బడ్జెట్. ఓకే, అలా ఇవ్వాల్సిన గ్యామెట్ లిమిటెడ్ ఉంది. కేంద్రం దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి, ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అసలు రిజర్వేషన్ సిస్టమ్ని కూనీ చేస్తున్నాడు వాడు. ప్రైవేటైజేషన్ చేసి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని కిల్ చేస్తున్నాడు. మరి నువ్వు బీసీ బిడ్డవి
ఓకే. అరే మళ్ళీగా నువ్వు బీసీ బిడ్డ బహుజనవాదం అని ఎత్తుకుంటారు కదరా, మరి బహుజనుల యొక్క రిజర్వేషన్ సిస్టమ్ కిల్ చేస్తుంటే ఈ లంబడోడు ఏం చేస్తుండు, ఈ మాలోడు ఏం చేస్తుండు, ఈ యొక్క షాలోడైన రఘుగంజ్ ఏం చేస్తుండు, ఈ బీసీ బహుజనవాదం ఎత్తుకున్న మున్నూరు కాపోడు అయినటువంటి ఈ యొక్క చింతపండు నవీన్ ఏం చేస్తున్నాడు? ఎందుకు అడగర్రా? రిజర్వేషన్ సిస్టమ్ కిల్ చేస్తుంటే, ప్రభుత్వ రంగ సంస్థలు చంపేస్తుంటే కదా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను -20 +8, 9, 10లో నడిచింది, ఇలా మైనస్లో పోతే ఎందుకు అడగవరా? వాడు అరే మళ్ళీగా వాడు 2014 నుంచి 100 దేశాలు తిరిగిండ్రా, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే, లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టొచ్చిండు. ఎందుకు అడగవరా నువ్వు? కేంద్రానికి మనం పైసలు కడతలేమా ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్? అరే మళ్ళీ కాక అరే రఘు జర్నలిస్టు, ఒక్క పైసా అన్న మన రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్లో మన రాష్ట్రానికి వస్తుంది రా బై? జిఎస్టీలో కేంద్రానికి పోతలేదు రా బై కదా? ఎందుకు అడగరు అవన్నీ? వడ్లు కొనకపోతే ఆయన ఎందుకు అడగరు మీరు? అన్ని కేసీఆర్ని అడుగుతారు. 2 లక్షల కోట్లు ఎంత చేస్తారు రాబాయ్? వాడు చిల్లరాన్ని ఇస్తున్నాడు, పెన్షనో గిన్షనో రైతు బంధు, వాడు అది కూడా ఇస్తలేడు. వాడిని ఎక్కువ అడగాలి, విమానాశ్రయాలు కట్టమనాలి, స్మార్ట్ సిటీలు చేయమనాలి, డిజిటల్ ఇండియాలు చేయమనాలి, మేక్ ఇన్ ఇండియాలు చేయమనాలి. మన్మోహన్ సింగ్ గారు 18% జిఎస్టీ చేస్తా అంటే వ్యతిరేకించిండి చెత్తనా కొడుకు కదా, ఛాయామెటోడు. ఇలా 28% చేసిండు కదా. ఎఫ్డిఐ 50% అంటేనే వాడు వ్యతిరేకించిండు, ఇవాళ 100% చేసిండు. ఏది 400 రూపాయల సిలిండరు రేటు పెరిగిందని గొడవలు చేశారు బీజేపీ చెత్తనా కొడుకులు. ఇవాళ 1000 రూపాయలు చేశారు. పెట్రోల్ ఏది ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ రేటు 100 ఉన్నప్పుడు పెట్రోల్ 70 రూపాయలకు వచ్చింది, ఇలా 100 దాటింది. ఎందుకు అడగర్రా మీరు? గిన్ని ధరలు పెరిగితే దేశం ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే, 1 కోటి మంది చచ్చిపోతే, కాలినడక రోడ్డు మీద చచ్చిపోతే, గిన్ని జరిగితే ఒక్కటి అడగరారా మీరు? గిన్నిసార్లు 1.5 నుంచి రైతులు ఉద్యమం చేస్తుంటే అడగరారా మీరు? రఘు జర్నలిస్ట్ అది వృత్తా? నువ్వు పడుపు వృత్తి చేస్తున్నావా? అరే మళ్ళీగా అది వృత్తి, అది జర్నలిజమా పడుపు వృత్తా? సో కాబట్టి ఈ చెత్తనా కొడుకులు మీడియా సంస్థలారా 2 కేంద్రాన్ని ఎక్కువ అడగాలి. గతంలో కాంగ్రెస్ని అడిగారు కదరా వీళ్ళంతా ఈ మీడియా సంస్థలు. ఇలా 300 కేజీల ఆర్డీఎక్స్ దొరికితే, పుల్వామా అటాక్ జరిగితే ఇప్పటివరకు రిపోర్ట్ లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు. ఎందుకు అడగర్రా? అరే రఘు జర్నలిస్టు, అరే తీన్మార్ మళ్ళీ ఎందుకు అడగర్రా మీరు? యోయోటీ వాడు ఎందుకు అడగవరా? 3000 కేజీల హెరాయిన్ పట్టుబడితే ఎందుకు అడగర్రా మీరు కదా? చెత్తనా కొడుకులరా మీరు. ఓకే, మీరు జర్నలిజం చేస్తుర్రా, ఈ వ్యభిచారం చేస్తుర్రా? ఆలోచించుకోండి ప్రజలారా. ఓకే, ఇటువంటి మీడియా సంస్థల్ని, ఇటువంటి చెత్తనా కొడుకులని చూడాల్సిన అవసరం లే. నిష్పక్షపాతం జర్నలిజం చేయకపోతే వాళ్ళ వృత్తిని నమ్ముకుంటలేదు. వాళ్ళ యొక్క కేంద్రాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని, కేవలం కేసీఆర్ని ఒక్కరినే తిట్టేటోళ్ళని మనము కేంద్రం నుంచి ఒక్క సంస్థ కానీ ఒకటి లేని వాళ్ళని వీళ్ళు జర్నలిజం చేస్తలేరు. పడుపు వృత్తి చేస్తున్న వాళ్ళ యొక్క మనం వీడియోలుగా అది చూడాల్సిన అవసరం లే. ఓకే, వాళ్ళు కేంద్రాన్ని ఏ రోజు ప్రశ్నిస్తారే ఆ రోజే వాళ్ళు నిష్పక్షపాతమైన జర్నలిజం చేస్తున్నట్టు, అప్పుడే వాళ్ళకి విలువిద్దాం. కాబట్టి ఆ చెత్తనా కొడుకులు ఇప్పటికైనా మారుతారని ఆశిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.